దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాలమున ప్రభు సన్నిధిలో మనమందరము కూడా మరలా కూడుకొని ప్రభు వాక్యమును ధ్యానించుకునడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. నేను కూడా బాగున్నాను. ఇలా దేవుడు మనని కాపుదలను బట్టి మనమందరము ఈ ఉదయకాలం దేవుని యొద్దకు రావడం దేవునికి ఎంతో ఇష్టమైన పని. మరి సువార్తలో నుంచే మాట్లాడుతున్నాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో గనక మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అక్కడ మనకు కనబడుద్ది. కానీ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, నిజంగా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ స్త్రీ పేరు అక్కడ లేదు, ఆమె వయసు అక్కడ లేదు, కానీ ఆమెకి అనారోగ్యం సోకే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంది. ఇక్కడ జనరల్గా మనం ఆలోచిస్తే స్త్రీకి ఉండవలసిన మంత్లీ ధర్మమే సిక్కే ఒక 2-3 రోజులకే స్త్రీలంతో నీరసమైపోయి చాలా బాధపడుతూ ఉంటారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే 12 ఏళ్ల నుండి, అంటే ఆమె రక్తము స్రవిస్తూనే ఉంది. ఎంత లావుగుంటుందో, ఎంత బలంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అంతేకాదు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదట. తనకు కలిగినదంతా కూడా వేమి చేసుకున్నదట. కానీ ఒకానొక దినమున ఒక గొప్ప సంగతి ఏంటంటే ఆమె యేసుని గురించి విన్నదట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమె యేసుని గురించి విని తన మనసులో అనుకున్నదట, అందరూ అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు, నాటు వైద్యులు, భూత వైద్యులు, నా తల్లిదండ్రులు, నా భర్త కూడా నన్ను వదిలిపెట్టేశారు. అయితే నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు బాగుపడతానని ఒక గొప్ప తీర్మానంలోనికి వచ్చింది. ఆమె హృదయములో ఆ మాట ఎప్పుడైతే తను అనడం ప్రారంభించిందో తనలో తెలియనటువంటి శక్తి ప్రారంభమైంది. తానంతా తాను లేచి ఆ జన సమూహములో ముందు నుంచి వెళ్ళడానికి ధైర్యం లేక వెనక తట్టొచ్చి ఆయన వస్త్రమును ముట్టినట్టుగా రాయబడింది. వెంటనే 1 సెకండ్ వెంటనే ఆమె రక్తధార కట్టిందంట. ఆ బాధ నివారణమైపోయిందట. నిజంగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. చూడ ఆమె విశ్వాసము ఆమెని గొప్పగా స్వస్థపరిచింది. అందుకే నిజంగా ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని అనేక స్థలాల్లో రాయబడింది. అప్పుడు స్వస్థపడి వెళ్ళిపోతా ఉందట. దేవుడు ఆమెను కనుగొనాలని ఆమెకు తెలుసు. ఆయనను ముట్టింది ఎవరో ఆయనకు తెలుసు, గాని ఆమెను కనుగొనాలని ఆమె సాక్ష్యము నిజంగా ప్రజలు వినాలని అప్పుడు అంటుండట, నన్ను ముట్టిందెవరు, నన్నెవరో ముట్టారు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని ప్రభు మాట్లాడుతూ ఉంటే ప్రభువుని చాలా విడ్డూరంగా చూశారు శిష్యులు. ఇదేంటి, 1000 మంది నిన్ను తాకుతున్నారు, 1000 మంది నీ మీద పడుతున్నారు, స్పెషల్గా ముట్టిందంటున్నావేంటి ప్రభు అంటే, లేదు నా ప్రభావం బయలు వెళ్ళింది, నన్నెవరో తాకారు అని చెప్పగానే ఆ స్త్రీ జరిగినది ఎరిగి యేసు ప్రభు ముందుకు వచ్చి ప్రభు ముందు నిలబడి తన సంగతి అంతా కూడా చెప్పేసింది. ఇదిగో నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను విశ్వాసంతో వచ్చాను, దేవుడు నన్ను బాగు చేశాడనగానే వెంటనే ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసము గొప్పది, సమాధానం గలవాన్ని పొమ్ము అని చెప్పాడు. అవును, ఈ ఉదయకాలమున నిజంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలాగుంటా అసాధ్యం ప్రియులారా. నిజంగా విశ్వాసం అనేది, ఆ విశ్వాసం తొలగిపోకుండా, ఈ విశ్వాసం అనేది ఎప్పుడు పెరుగుద్ది, విశ్వాసం అనేది ఎప్పుడు పెంపారుద్దంటే మన విశ్వాసులతో సావాసం చేసినప్పుడు, దైవజనులతో సావాసం చేసినప్పుడు, జయించిన వారితో సావాసం చెప్పింది. అవిశ్వాసులో సావాసం చేస్తే ఉన్న విశ్వాసం కూడా పోద్ది. చూడండి, ఆ స్త్రీ 12 సంవత్సరాలు పడ్డ బాధ ఒక్క క్షణములో, ఆ రోజు మొదలుకొని ఆ యొక్క స్త్రీ
యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆ స్త్రీ యొక్క మాటను ప్రస్తావించినట్లుగా, ఆ స్త్రీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ తెలిసిన మాటలే మనకెందుకు అంటే, మనకు కూడా సంపూర్ణమైన విశ్వాసం కలగాలి. దేవుని కొరకు మనుషులను చూసి సన్నగిల్లిపోయేవారిగా, పరిస్థితులను చూసి భయపడేవారిగా మనం ఉండకూడదు. ఈ ఉదయకాలమున ఒకవేళ ఆ స్త్రీకి రక్తస్రావం, మనకి ఎలాంటి పరిస్థితిలో, అవి ఆర్థిక పరమైనయా, అవి శరీర సంబంధమైనయా, అవి నిజంగా మన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అయినా పర్లేదు, ఎటువంటి సమస్య అయినా యేసుకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది కూడా లేదు. కానీ మన విశ్వాసమును ఉపయోగించి, మన విశ్వాసం ఉంచి ప్రభు కార్యాలు చూద్దాం, ప్రభు కార్యాలు చేద్దాం, ప్రభు దగ్గర గొప్ప సాక్షులుగా నిలబడదాం. అట్టి కృప ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, 12 ఏళ్ల నుండి నాయన సంకటపడుచు, బాధపడుచు, చాలా భయంకరములో ఉన్న స్త్రీని ఆ ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచినట్లుగా నీ గ్రంథములో చూస్తున్నాం. మమ్మల్ని కూడా ప్రభా మీరు తాకండి. మా సమస్యల విషయంలో, మా వేదనల విషయంలో, మా దుఃఖాల విషయంలో, మా ఆర్థిక పరమైన ఇబ్బందుల విషయంలో A to Z నాయన నీకు దాచబడింది అంటూ ఏమీ లేదు ప్రభు, మీకు స్తోత్రం. కానీ నాయన విశ్వాసము కలిగి నిన్ను వెంబడించడానికి ప్రభా, మీరు చేసిన కార్యములు ఆ ప్రజలలో ప్రచురించడానికి నీ గొప్ప విశ్వాసం మాకు కూడా అనుగ్రహించి, నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.